గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకుందాం. లాస్ట్ అనాలిసిస్ వీడియోలో నేనేం చెప్పానంటే, ఈరోజు క్యాండిల్ మనకి ఇక్కడ రెడ్ కలర్గా ఫామ్ అవ్వచ్చు అని చెప్పాను. బట్ అది గ్రీన్ కలర్లోనే ఫామ్ అయింది. బట్ దీంట్లో వచ్చిన బయింగ్ కన్నా దీనిలో తక్కువ ఉంది. సో వెరీ సూన్ ఇది రీటెస్టింగ్ కోసం ఇక్కడ దాకా రావాలి. ఒకవేళ రేపు కూడా గ్యాప్ అప్ అయిపోయిన ఈ పైకే వెళ్తే మంచిది. బట్ ఒక్కసారన్నా మనకి రీటెస్టింగ్కి రావాలి. 25,500 అనేది ఒక సపోర్ట్ లెవెల్లో ఉంది. దాని తర్వాత వచ్చేసి 25,300 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయితే, రెండు బ్రేక్ అయినప్పుడే మనకి ఈ లెవెల్ వస్తాయి, 25,100 ఈ లెవెల్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ దాన్ని బట్టి చూస్తే ఈ రేంజ్ అయితే రాదు. ఇక్కడ దాకా రీటెస్టింగ్ అయితే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. అది ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పలేము. బట్ ట్రెండ్ అయితే ఇంటాక్ట్లో ఉంది. ఇక్కడ వచ్చిన బయింగ్ కన్నా ఇక్కడ ఈరోజు కొంచెం బయింగ్ తక్కువ ఉంది. మేబీ ఈ ర్యాలీ వలన దీనికి ఇక్కడ కొంచెం హాల్ట్ తీసుకున్నట్టుంది. సో నో ఇష్యూ. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ రేపు కూడా ఇలాంటి ట్రెండే ఉంటే బాగుంటుంది. లేదా రేపు కొంచెం కిందకు వచ్చి ఈ రేంజ్ని టెస్ట్ చేసి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నాలు జరగవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో కూడా నేనేం చెప్పానంటే ఇక్కడ రెడ్ క్యాండిలే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. బట్ ఈరోజు గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది. కాకపోతే మొన్నటి హై ఎంత ఉందో, అదే ఫ్రైడే రోజు ఎంత హై ఉందో దానికన్నా కొంచెమే, ఎక్కువ కాదు, ఒక 40-45 పాయింట్లు మాత్రమే పైకి వెళ్ళి ఇది క్లోజ్ ఇచ్చింది. సో ఇక్కడ వచ్చినంత బయింగ్ ఇక్కడ రాలేదు. మేబీ ఈ ర్యాలీ వల్ల ఇక్కడ హాల్ట్ ఇచ్చింది అనుకోవచ్చు. రేపు మళ్ళీ వస్తే మంచి బయింగ్ రావచ్చు. లేదా ఇది ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఎక్కడ ఉన్నాయంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అది ఎప్పుడు ఎలా అన్నది చెప్పలేం. కాబట్టి ఏంటంటే సైడ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు కూడా మన దగ్గర ఒక స్టాప్ లాస్ అనేది ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ సైడ్ అయితే ట్రేడ్ ఎలా తీసుకోరు, ఎందుకంటే ట్రేడర్స్ అందరూ ట్రెండ్ని ఫాలో అవుతారు జనరల్గా. అలా ఫాలో అయ్యేటప్పుడు సైడ్ ట్రేడ్లోనే ఉంటారు. స్టాప్ లాస్ రెడీగా ఉంచుకుంటే చాలు. ప్లస్ ఇంకో విషయం చూడండి, ఇక్కడి నుంచి సెప్టెంబర్ 12 నుంచి ఏ ఒక్క క్యాండిల్ కూడా ఈ క్యాండిల్లోని ఇది టెస్ట్ చేయలేదు, ఈ క్యాండిల్లోని ఇది టెస్ట్ చేయలేదు, ఈ క్యాండిల్లోని ఇది చేయలేదు, ఈ క్యాండిల్లోని ఇది చేయలేదు. అలా ఏ లోని టెస్ట్ చేయకుండా ఎన్ని రోజులు, 8 రోజులు ర్యాలీ నడిచింది. సో దీన్ని బట్టైనా ఒకసారి మనం ఊహించుకుంటే ఒకసారైనా రీటెస్టింగ్ ఈ లెవెల్కి రావచ్చు. అట్లీస్ట్ 53,300 లెవెల్ దాకా రీటెస్టింగ్ కోసం రావచ్చు. ఒకవేళ అది రీటెస్ట్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ 52,700 ఇక్కడ దాకా రావచ్చు. అది సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ట్రెండ్ అయితే ఇంటాక్ట్లో ఉంది. సో పాజిటివ్ సైడే ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇన్ కేస్ ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి రేపు పైగా ఫిన్ నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఫిన్ నిఫ్టీ ఒకేలా ట్రావెల్ చేస్తాయి. సో ఎలా ఉంటుందన్నది కొంచెం కష్టమే. సో జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోండి. ట్రెండ్ అయితే మనకి బుల్లిషే ఉంది ప్రస్తుతం. ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైనా రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు, లేదా గురువారం కూడా రావచ్చు. సో వచ్చే ఈ వారంలో ఉన్నటువంటి 4 రోజుల్లో ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి ఏ ట్రేడ్లో ఉన్నా కానీ యూ షుడ్ బి రెడీ విత్ యువర్ స్టాప్ లాస్. పొరపాటున మీరు ఎక్కడ ఎంటర్ అవుతారో అక్కడే అది కిందకు వచ్చేసింది అనుకోండి, అక్కడి నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయిందంటే మనకి లాస్ ఎక్కువ అవడం కన్నా బెస్ట్ ఏంటంటే స్టాప్ లాస్ తీసుకొని ట్రేడ్లోంచి బయటకు వచ్చేయడం బెస్ట్ అనమాట. సో అది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రెండ్ అయితే కన్ఫాము అది
బుల్లిష్లోనే ఉంది. సో బుల్లిష్ ట్రెండ్లోనే ఉండండి. తర్వాత మనకి ట్రేడ్స్ వచ్చేసి చూడండి, నిఫ్టీలో ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనకి ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఉన్నాయి కదా, ఈ రెండే స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఈ రెండు యాక్చువల్లీ నేను మార్క్ చేయడం వదిలేశాను, ఈరోజు మర్చిపోయా అసలు. ఈ రెండు ఈరోజు స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దాన్ని బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఒక్క విషయం మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండే వీడియోస్ చూసేటప్పుడు, లెవెల్స్ని ఎప్పుడు ప్రైస్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా చూడండి, లెవెల్స్ని అయితే రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లెవెల్స్ని ఎప్పుడైతే డ్రా చేసుకున్నామో దాన్ని బట్టి మనం ఒక స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడం, దాని సిఈపిఈని మనం చార్ట్ లేఅవుట్ చేసుకోవడం, వాటిలో మనకి స్పెషల్ క్యాండిల్ మళ్ళీ ఒకటి ఫామ్ అవ్వడం. అది వచ్చేసి ఈరోజు 940 ఫామ్ అయింది. మనకి బ్రేక్అవుట్ లెవెల్స్ వచ్చేసి ఇక్కడ 950 ఆ రేంజ్లో వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 940కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత మనకి ట్రేడ్స్ నిఫ్టీలో పెద్ద గొప్ప ట్రేడ్స్ రాలేదు. ఎందుకంటే నిఫ్టీలో చూడండి, అసలు ఆ ట్రెండ్ చూడండి ఎలా ఉందో. మంచి ట్రేడ్స్ అయితే రాలేదు, అసలు కాన్ఫిడెన్సే రాలేదు. అసలు ఫస్ట్ ఇక్కడ రాలేదు, ఎక్కడా రాలేదు. చూడండి, మంచి ట్రేడ్స్ అయితే నా పరంగా అయితే ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ అది సస్టైన్ అవ్వడం కష్టం అయిపోయింది. దానికి చాలా పాటలు పడింది, మళ్ళీ పైకి వచ్చింది కానీ నిలబడలేకపోయింది. అలాగే ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ అది కూడా సస్టైన్ కాలేదు. సో నిఫ్టీలో మంచి ట్రేడ్స్ అయితే రాలేదు. బట్ వేరే బ్యాంక్ నిఫ్టీలో మనకి మంచి ట్రేడ్స్ వచ్చినాయి. మంచి ట్రేడ్స్ అంటే ఒకటే వచ్చింది. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 2 క్యాండిల్స్ వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దాన్ని బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకుని మన స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకున్నాం. దాన్ని బట్టి చార్ట్ లేఅవుట్ చేసుకున్నాం. దీంట్లో కూడా 955 నిమిషం 930 క్యాండిల్లో వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని బట్టి మనం చార్ట్స్ లెవెల్స్ డ్రా చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో ఒకటే మంచి ట్రేడ్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఈ మనకి 1:05 ఈ ట్రేడ్ వచ్చింది. ఇది 333 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే దీని హై వచ్చేసి 523 దాకా వెళ్ళింది. సో మంచి రిటర్న్స్ అనమాట. ఇది ఒక ట్రేడ్ వచ్చింది అంతే. బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఈరోజు కొంచెం మంచి ట్రేడ్ వచ్చింది. ఎందుకంటే ఈ ట్రెండ్ ఉంది చూసారా, ఇది బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ కరెక్ట్గా చూపించింది, కానీ నిఫ్టీలో ఈ ట్రెండ్ కరెక్ట్గా లేదు. ఈరోజు మార్కెట్ హాల్ట్ అయ్యింది బాగా. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పర్లేదు. తర్వాత మనకి మార్నింగ్ సెటప్ ఒకటి ఉంటుంది. మార్నింగ్ సెటప్లో ఏమైందంటే ఈరోజు చూపిస్తా. మార్నింగ్ సెటప్లో మనకి ఫస్ట్లో క్యాండిల్ అయితే ఫామ్ అయింది, కానీ దాని తర్వాత అన్ని ఇన్సైడ్ క్యాండిల్స్ రావడంతో మనం దాని మీద ట్రేడ్ అయితే చేయలేకపోయాము. చూడండి, మార్నింగ్ సెటప్లో వచ్చేసి మనకన్నీ ఫస్ట్ క్యాండిల్ ఇది, దాని తర్వాత వచ్చినవన్నీ ఇన్సైడ్ క్యాండిల్స్. 50% లెవెల్స్ డ్రా చేసుకున్నప్పటికీ ఇక్కడ ట్రేడ్లో కూడా పెద్ద ట్రేడ్ ఏమి రాలేదు. ఇది తీసుకొని కూడా ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ వల్లనే నేను అసలు ఈ ట్రేడ్లోకి వెళ్ళలేదు. సో అదనమాట. బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి ట్రేడ్ వచ్చింది, అబౌవ్ 150-170 పాయింట్స్ ప్రాఫిట్. నిఫ్టీలో అయితే ఎలాంటి ట్రేడ్ రాలేదు. అదనమాట ఈరోజు ట్రేడ్స్ అలా దొరికినాయి. చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.